అన్నీ తీసుకున్నాను భూమి, కారులో కూడా పెట్టాను. కొండమ్మా, కొండమ్మా! అబ్బబ్బబ్బా, ఏంది మాయ్? పూజకు కావలసినవన్నీ సిద్ధం చేసావు కదా, పువ్వులు అవి అన్నీ ఏం మర్చిపోలేదు కదా? నువ్వేం కంగారు పడమాకు, నన్ను కంగారు పెట్టమాకు. అన్నీ రెడీ చేసిన. అదిగో ఆ పాచిమహం పందికా ఉన్నది కదా, అది వస్తే పోవడమే. బారెడు పొద్దైన మంచం దిగదు నా పెళ్ళాం, దానికోసం వెయిట్ చేయాల్సిందే. ఏంటి అందరూ టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి బయలుదేరారు? నందిక, కొంచెం నిద్రమబ్బు వదిలిసెల్లి. గుళ్ళో తులసి కళ్యాణం తర్వాత 9వ రోజు తులసి అమ్మవారికి పట్టుబట్టలు సమర్పించి పసుపు చీర తీసేయాలి కదా. ఏంటి గుళ్ళో పూజ అంటే మిడిగుడ్లేసుకొని చూస్తున్నా? అలా చూస్తున్నావేంటి? పూజకు వెళ్ళాలి, టైం అవుతుంది. వెళ్ళి స్నానం చేసుకునిరా. సడన్ గా పూజ అంటే ఎలా? సడన్ గా ఏంటి నందిక? నిన్ననే కదా పూజారి గారు చెప్పారు. ధనుష్ సార్, మనం పూజకి తాతగారిని కూడా తీసుకుని పోదాం. ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు భూమి? ఇబ్బంది ఏం లేదు విరాట్ బాబు. ఒక సంఘటన చూసి షాక్కి గురైన వారు మళ్ళీ ఆ సంఘటన జరిగిన స్థలాన్ని చూస్తే ఆ రోజు ఏం జరిగిందో గుర్తుకొచ్చి పోయిన మాట తిరిగొస్తుందంటారు కదా. తాతయ్యని పొడిచిందెవరో జ్ఞాపకం వచ్చి ఒత్తిడికి లోనై ఆ మాట బయటకు వస్తుందేమో చూడాలి కదా. కరెక్ట్ భూమి, చాలా సంఘటనలో ఇది రుజువైంది కూడా. నీ ఆలోచన కూడా మంచిదే. ఏంటి మంచిది? బావున్న తాతయ్య ఆరోగ్యం పాడు చేయాలనుకుంటున్నారా? జరిగిన దాన్ని గుర్తు చేసి ఆయన మనసుని కష్టపెట్టాలనుకుంటున్నారా? లేదు నందిక, తాతయ్యని పొడిచిన దుర్మార్గులకి శిక్ష పడాలి అనుకుంటున్నాం. పాపం ఆయన పరిస్థితికి జాలి పడకుండా కర్కశంగా పొడిచిన దుర్మార్గుల్ని వదలకూడదు. మే పందికా, అన్ని ఎవరినో అంటే నువ్వెందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు? కొంప తీసి ఆ పాపంలో నీకు కూడా సగ భాగం ఏమన్నున్నదా? నాకెందుకు టెన్షన్? తాతయ్య హెల్త్ గురించి నేను ఆలోచించాను అంతే. కొండమ్మ, దీంతో మాటలేంటి? ఇంతకీ పూజకి పండ్లు తెప్పించారా? మేయ్, ఈడెవడు మొహానికి అటుకాయ గల అడ్డం పెట్టుకొని వచ్చినాడు? వెళ్ళి ఆ గెల తీసుకునిరా, అప్పుడెవరో తెలుస్తుంది కదా. ఓయ్, ఎవర్రా నువ్వు? అయ్యో, మొహం చూపియవయ్యా సామి. ఏంది ఈ కొండమ్మతోనే పరచకాలా? ఒళ్ళెట్టా ఉన్నది? దింపవయ్యా, దింపు. దింపు.